నా ప్రభువా వారందరినీ ఆశీర్వదించు. నా ప్రభువా, నా దేవా, నా మాట వినుము. నా ప్రభువా, నా యేసయ్యా, నువ్వు నాతో మాట్లాడు నాయనా. నువ్వేం మాట్లాడదలుచున్నావో నీ చిత్తం నాకు బయలుపరచుము. మా ప్రభువా, నాయనా, నాయనా యేసయ్యా, మాట్లాడు నాయనా. నా ప్రభువా యేసయ్యా, ప్రతి వాక్యమును మాకు తెలియజేయమని సజీవుడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క నామము ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. 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 మీ కుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువాని పాదములకు వందనాలు. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువానికే వందనములు స్తోత్రములు స్తోత్రములు. అయ్యా సర్వోన్నతమైన స్థలములో నీకే మహిమ కలుగును గాక నాయన. అయ్యా చిన్న మందగా చేరున్నాము నాయన, సహాయం దయచేయండి. మా ప్రార్థనలు మా స్తుతి ఆరాధనలు మీకే చెల్లుడు గాక నాయన. అయ్యా మా ప్రార్థనలు మీరు చెవిగా ఆలకించండి. నీ కనుదృష్టి మా మీద ఉంచండి. దేవానికే స్తోత్రములు. అయ్యా కృప వెంబడి కృప మాకు దయచేయండి నాయన. నీ కృప నిరంతరం మా మీద ఉండులాగిన సహాయం దయచేయండి దేవా. అయినా నీకు వందనాలు స్తోత్రములు స్తోత్రములు. అయ్యా నిన్నటి ఉదయ కాలం నుండి ఉదయ కాలం వరకు మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచిన దేవా నీకే స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకోండి నాయన. యేసుక్రీస్తు ప్రభా నీకే వందనాలయ్యా. అయ్యా గ్రూపులో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపములను దయతో క్షమించండి అయ్యా. ఎవరెవరు అనారోగ్యంతో ఉన్న ఆ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణమైన స్వస్థత దయచేయండి దేవా. అడుగుడివికి ఇవ్వబడిన సెలవిచ్చింది అడుగుతున్నాం నాయన. నీ పాదమును పట్టుకొని గోజాడుతున్నాం నాయన. అయ్యా సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డను ప్రభా జ్ఞాపకం చేసుకోండి. ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. అయ్యా మమ్మల్ని అందరినీ గొర్రె పిల్లగా చేసుకున్న విధానం బట్టి స్తోత్రములు అయ్యా. అయ్యా మమ్మల్ని అందరినీ దగ్గర చేర్చుకున్న విధానం బట్టి స్తోత్రములు వందనాలయ్యా. అయ్యా ఎవరిని విడిచిపెట్టద్దు దేవానికే వందనాలు స్తోత్రములు అయ్యా. అలాగే నేను నా భర్త నా కుటుంబ సభ్యులు చేసిన ప్రతి ఒక్క అపరాధ దోష పాపను దయతో క్షమించండి అయ్యా. మీ రక్తంతో కడగండి అయ్యా. ప్రభా నీ కుమారులు నాయన ఇరువురు ప్రభా నీ వాక్యాన్ని ప్రకటించడానికి సిద్ధపరచుగా నాయన. వాళ్ళిద్దరిని మీరు స్వాధీనపరచుకోండి నాయన. నీకే వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా వారికి సహాయం దయచేయండి. వారి నోర్లు బావుగా తెరవండి అయ్యా. నీ వర్తమానం వారి నోట్లో ఉంచిన ఆయన నాతో మీరు మాట్లాడండి. మీ చిత్తము మీ తలంపులు ఏమైనా ప్రభా సహాయం దయచేయండి. వారి నోర్లు బావుగా తెరవండి నాయన. నీకే వందనములు స్తోత్రం. అటు కుడివి గాని ఎడమ గాని పోకుండా నాయన నీ వాక్యాన్ని తండ్రి విస్తారముగా ప్రకటించడానికి అనేక ఆత్మలు నీ వైపు తిప్పటానికి నాయన నీ దాసుని మీరు ఒక సాధనములుగా వాడుకోమని అడుగుతున్న నాయన. దేవానికే వందనములు స్తోత్రములు చెల్లించుకున్నాయన. ఆ వాక్యాన్ని హృదాగా పోనీకొని వాక్యానుసారంగా నాయన మా జీవితాలు సరిచేర్చుకొని ఆయన సరిచేర్చుకుంటూ ఈ లోక మాలిన్యం మాకు అంటకుండా ఆయన మమ్మల్ని ప్రత్యేకపరచుకొని ఆయన ఎత్తబడే సంఘం మేమందరము చేరిన ఆయన నీ పాదము దగ్గర నివారాతమును స్థితించే భాగ్యం దయచేయమని ఆలకించి ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 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 అందరూ బాగున్నారమ్మా? అబ్బు అందరూ బాగున్నారా? అందరం బాగున్నాం బ్రదర్. నేను అబ్బాయిని అడిగాను, మీరు ఆడోళ్ళు చెప్పారు. ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా బాగున్నారా అని అడిగాను. ఎవరున్నా సంఘం అంటే స్త్రీ అన్న కాదు, అబ్బాయి అన్న అబ్బాయి కూడా అందరు బాగున్నారు. ఆమేన్. హల్లెలూయా. మనము యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అనేటువంటి విషయాల్లో కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం. మొట్టమొదట
తిమోతి మొదటి ఫస్ట్ తిమోతి తిమోతి 1:15 1:15 ఒకటో అధ్యాయము 15వ వచనం. మొదటి తిమోతి 1:15 ఆ, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చనను వాక్యము చూడు, ఆగు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఆమేన్. ఏం చేశాడు? పాపులను రక్షుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. అంటే లోకమునకు వచ్చెను అనేది అంటే అటు ఇశ్రాయేలు గాని లోకములో అనేక మంది మనుషులు ఉన్నారు. మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. ఇశ్రాయేలీలు ఒక రకంగా ఉన్నారు, లేకపోతే అన్యాయులైనటువంటి వారును కాబట్టి వీళ్ళందరినీ రక్షించటానికి యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారు? ఇశ్రాయేలీలు వాళ్ళు ఏమనుకుంటారంటే మేము ఆత్మము కాదండి, మేము జన్మ గొప్పవాళ్ళము అని చెప్పుకుంటున్నారు. గలతీ 2:15 వచనం చూడండి. 2:15 అంకుల్. మనము జన్మము వలన యూదులమే కాని అట్లా రావాలి వాక్యం. అట్లా వస్తుంటే నేను చదువుకుంటాను, నువ్వు చదువుకుంటా వెళ్ళిపోతే అట్నే పోద్ది. మనము జన్మము వలన యూదులమే కాని అన్యజనులలో చేరిన పాపులము కాము. అంటే ఏంది? పాపులైనటువంటి వాళ్ళు అన్యులు, మేము ఇశ్రాయేలుము చాలా పవిత్రమైనటువంటి జన్మమాది అని చెప్పుకుంటున్నారు. కానీ యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించడానికి మాత్రమే. మానవాళి రక్షణార్థమై మనుషుని రక్షించాలని యేసుక్రీస్తు లోకములోనికి వచ్చాడు. అది వాస్తవము. ఈ వాక్యము పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు యోహాను 6:38 యోహాను 6:38 నా ఇష్టమును నేను నెరవేర్చుకున్నకు నేను రాలేదు. ఆమేన్. హల్లెలూయా. నా ఇష్టము నేను నెరవేర్చుకున్నకు నేను రాలేదు. మరి ఎందుకు వచ్చాను? చిత్తం నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకము నుండి దిగి వచ్చారు. పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఆమేన్. హల్లెలూయా. ఆయన శరీర సంబంధి కాదు. శరీర సంబంధి కానే కాదు. ఆయన శరీర సంబంధి కాదు. మరి మనసులో మనం శరీర సంబంధులే, మన మట్టి శరీరము కలిగినటువంటి వారు. కాబట్టి మనమేమో శరీరము కలిగినటువంటి వాళ్ళము.
దానికి మనకి తేడా తప్ప మిగతా శరీరము అంతా ఒకటే. మిగతా మొత్తం అన్ని కూడా ఒకటే. శరీరము కాక మిగతా ఉన్నటువంటి ఏమేమి చెప్పాడు యేసు ప్రభు? మర్చిపోయాడా? అంత ముందు చదివి యేసు ప్రభు ఎట్లా ఉండనమ్మా? రక్తం ఉంది, నీరుంది, ఆత్మ ఉంది, ఇవన్నీ కలిగి ఉన్నాడు కదా. మీరు చెప్పకపోతే నేను మేనకుండా కొట్టుకుంటా. మీరు కూడా చెప్పండి. బయట ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా చెప్పాలి. ఈ 3 ఉన్నాయా లేదా? అయితే లేనిదేంటి? మట్టి శరీరం ఒకటే. మట్టి శరీరం ఒకటే. ఆయన ఏమీ లేకున్నాడు, శరీరము లేకున్నాడు. ఏమన్నాడు? మట్టి శరీరము కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు కాదు. మరేంటి ఆయన? పైనుండి ఒక శరీరం అమర్చబడి ఒక శరీరం అమర్చబడి శరీరము అమర్చబడినది. మనకి మట్టి శరీరం, మట్టి ద్వారా చేయబడి సృజించబడినాము కలిగి ఉన్నాం. మనము మట్టి కాబట్టి ఆయనకి మనకి ఉన్న తేడా అదే. మీరు జాగ్రత్తగా బైబిల్ చదువుకుంటూ పోతే మీకు అర్థమైంది. యేసు ప్రభు మామూలుగానే ఉన్నాడు, కొండ మీదకి వెళ్ళాడు, ఏమయ్యాడు? రూపాంతరం చెందాడు. నువ్వు అవుతావా? అవ్వలేమండి. శరీరంతో మీరు ఆయన అవసరమైతే రూపాంతర శరీరము కలిగినటువంటి వాడుగా ఉంటాడు, మార్పు చెందుతాడు. మళ్ళా తర్వాత మార్పు అవసరం లేదనుకుంటే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆ విషయాన్ని మీరు గ్రహించాలి. కాబట్టి ఆయన ఎక్కడ నుండి వచ్చాడరా? పరలోకము నుండి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఈ మాట మానవులు ఎవరన్నా చెప్పగలరా? చెప్పలేం. మన మానవ వరుస అంతా ఎక్కడి నుంచి? మట్టిలో నుంచి మనము. అందుకనే నేను పరలోకము నుండి దిగి వచ్చి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటెవరు? తండ్రి అయిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన చిత్తము నెరవేర్చడానికి ఆయన లోకములోనికి అడుగు పెట్టాడు. ఆమేన్. కాబట్టి ఆయన చిత్తము నెరవేర్చడం కొరకు ఆయన వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. యోహాను 17:3 నీ కుమారుడు నిన్ను మహిమపరచున్నట్లు నీ కుమారుని మహిమపరచుము. ఆమేన్. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికి ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చి తిని. ఆమేన్, హల్లెలూయా. 17:3 అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగడయే నిత్య జీవము. ఆమేన్, హల్లెలూయా. అమ్మా, మీరందరూ యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకము నుండి దిగి వచ్చాను. విషయము మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాము. ఆ విషయం ఇక్కడ చెప్తున్నామని అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తు నిత్య జీవము. నీవును యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము.
ఆయన నిత్య జీవము. నిత్య జీవం ఎట్లా వస్తుంది? పరలోకము నుంచి దిగి వచ్చినాడు ఆయన. పరలోకం నుంచి వచ్చినాడు కాబట్టి నిత్య జీవము నీకు అనుగ్రహిస్తూ హల్లెలూయా. హల్లెలూయా. అదే విషయం నీకు తెలియకపోతే, ఆయన పరలోకము నుంచి దిగి వచ్చాడనే సంగతి నీకు తెలియకపోతే నీవు నిత్య జీవము పొందలేవు. నువ్వు పొందలేవు. కాబట్టి మొట్టమొదట అద్వితీయ సత్య దేవుడైన తండ్రిని ఆయన్ను మనం మొట్టమొదట తెలుసుకోవాలి. ఆయన్ని తెలుసుకోవాలి. నువ్వు యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు చెప్పిన మాటలు కూడా మనము తెలుసుకోవాలి. యేసుక్రీస్తుని నిత్య జీవము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మన రెండు విషయాలు మీరు మర్చిపోకూడదు. ఆయన మనుషులాగా, అంత మనుషులాగానే జన్మించాడు ఆయన. మనకి ఆయనకి తేడా ఏమీ లేదు. కానీ ఒక్కటి మాత్రము ఏంటది? ఈ శరీరంతో పుట్టలేదు, పరలోకము నుండి దిగి వచ్చాడు. ఆయన వచ్చాడు కాబట్టి ఆయన నిత్య జీవము కలిగిన మనం ఎరిగినప్పుడు ఆమేన్. ఆయనందు విశ్వాసం ఉంచితే చాలు, మనము జీవజలము వారులు. యోహాను 7:39 యోహాను సువార్త 7:39 చదవండి. మన ఆయన విశ్వాసం ఉంచితే, తన యందు విశ్వాసం ఉంచువారు జీవజల నదులు ప్రవహిస్తాయి. విశ్వాసం ఉంచిన వాడెవడు? లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి ఆమేన్. లోకము నుంచి వచ్చాడు, ఆయన దగ్గర నిత్య జీవము మనకిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, నిత్య జీవం మాత్రమే కాదు, మనకు జీవజల నదులు లోపల నుంచి ప్రవహింపజేస్తాయి. మన లోపల నుంచి, కడుపులో నుంచి జీవజల నదులు పారుతున్నాయి. ఏమొస్తున్నాయి? కడుపులో నుంచి వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయమ్మా? కడుపులో నుంచి జీవజల నదులు బిగ్గరగా చెప్పాను. యోహాను 10:10 టైం అయిపోయింది. యోహాను సువార్త 10:10. నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చిందని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. టైం అయిపోయిందండి. టైం అయిపోయింది కనుక ప్రార్థన చేసుకుందాము. మొట్టమొదట యేసుక్రీస్తు పాపులను రక్షించడానికి లోకంలోకి వచ్చారు. పాపుల కొరకు వచ్చాడు. వాళ్ళేమో మేము యూదులమే కానీ అన్ని జనులు మేము పాపులము కాదు చేరిన వారు అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు అందరి కోసం వచ్చారు. పరలోకము నుండి దిగి వచ్చారు. పరలోకము నుంచి దిగి వచ్చాడు. దేవుని చిత్తము నెరవేర్చడానికి లోకంలోకి పరలోకము నుంచి వచ్చాడు, దిగి వచ్చాడు. ఆయన ఎదిగుంటే చాలు నిత్య జీవము. విశ్వాసం ఉంచే వరకు కడుపులో నదులు పారుతుంది. ఆమేన్. నా ప్రభువా, మేము నిన్ను ఎరిగి ఉన్నామయ్యా.
అవును తండ్రి. మేమందరము నిన్ను ఎరిగి ఉన్నాం తండ్రి. అవును ప్రభువా. మాకు నిత్య జీవము ఇచ్చేటువంటి వాడు. అవును తండ్రి. యేసయ్య. మా కడుపులో నుండి నిజం జీవ ప్రభు. జలమును పారజేసేటువంటి స్తోత్రములయ్యా. వాడు. స్తోత్రం స్తోత్రం. విశ్వాసముతో నీ ప్రార్థన చేయుచున్నాము. స్తోత్రం ప్రతి ఒక్క బిడ్డను వారి కుటుంబం అన్నిటి ఆశీర్వదించే కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.